పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. భారీ వర్షాలకు ఇప్పుడు అది ఇది అని తేడా లేకుండా ప్రపంచంలోని ఏ నగరంలోని రోడ్డైనా వాగులు వంకల్ని తలపిస్తున్నాయి. ఈ విషయంలో మన దేశంలోని సిటీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఇలా దేన్ని తీసిపారేలేం. అలా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గజియాబాద్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వీధుల్లోకి చేరిన వరద నీరు ఓ ఖరీదైన కారును ముంచెత్తాయి. దీంతో కారు మొరాయించగా రిపేర్ల ఖర్చు తడిసి మోపెడైంది. దీంతో తన కారు పాడవడానికి కారణం మున్సిపాలిటీ నిర్వాహకమే కారణమని ఆ కారు ఓనరు మండిపడ్డాడు. కారు రిపేర్కు అయిన ఖర్చు 5 లక్షలు చెల్లించాలని ఆ కారు యజమాని అమిత్ కిషోర్ మున్సిపల్ కమిషనర్కు లీగల్ నోటీస్ పంపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 23న షాహిదాబాద్లోని లజపతి నగర్లో ప్రయాణిస్తుండగా తన మెర్సిడీస్ కారులోకి వరద నీరు చేరిందని కారు యజమాని అమిత్ తెలిపారు. భారీ వర్షానికి రోడ్డుపై వరద చేరిందని వివరించారు. దీనివల్ల తన కారు పాడైపోయిందని, రిపేర్లకు భారీ మొత్తం ఖర్చయిందని ఆరోపించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు తొలగించాల్సిన మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తన కారు పాడైందని మండిపడ్డాడు. కారుకు అయిన రిపేర్ ఖర్చులు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్కు లీగల్ నోటీస్ పంపించాడు. స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తానని ఆయన హెచ్చరించారు.